సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ రింగ్ రోడ్డులో సిద్దిపేట నుంచి హైదరాబాద్ వెళ్లే రోడ్డు పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన ఎలైట్ హోమ్స్ వెంచర్ ఆదివారం ఘనంగా ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, దుబాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ రాజమౌళి, గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్. ఎలైట్ హోమ్స్ వెంచర్ బ్రోచర్ ఆవిష్కరించి యాజమాన్యం రాఘవేంద్ర రెడ్డి వారి బృందానికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా యాజమాన్యం వారు మాట్లాడుతూ ఎలైట్ హోమ్స్ డిటిసిపి ఫైనల్ అప్రూవ్ లేఅవుట్ ప్రారంభించడం జరిగిందని, అన్ని రకాల సౌకర్యాలతో నూతనంగా గృహాల నిర్మాణానికి అనుకూల ప్రాంతమన్నారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పట్టణ పరిసర ప్రాంత తెలంగాణ ఆంధ్ర ప్రాంత ప్రజలకు సువర్ణ అవకాశమని, పెట్టుబడి అనుకూల ప్రాంతమని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు దుర్గా ప్రసాద్, మధురి శ్రీనివాస్ రెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, రాజిరెడ్డి, రవీందర్ రెడ్డి, అత్తెల్లి శ్రీనివాస్, కొమరవెల్లి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొర్రెంలలో హైడ్రా కూల్చివేతను ప్రారంభించింది. ఏకశిలా నగర్ బాధితుల ప్లాట్లకు అడ్డంగా అక్రమంగా నిర్మించిన గోడను కూల్చివేశారు హైడ్రా అధికారులు. 1987లో లేఅవుట్ అయిన ప్లాట్లను కొని వ్యవసాయ భూమి అంటూ రోడ్లను కబ్జా చేసిన వైనం 7 ఎకరాల 16 గుంటల్లో అక్రమంగా నిర్మించిన గోడను కూల్చివేసింది హైడ్రా అధికారులు. భారీగా మోహరించారు పోలీసులు. మొన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటన అనంతరం చర్యలు చేపట్టారు. రాజకీయ, విద్యా, ఉద్యోగపరమైన రిజర్వేషన్ బీసీలకు కల్పించాలని బీసీ సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు యాదగిరి మీడియాతో మాట్లాడారు. రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీ కులస్తులు మన హక్కులను గురించి అందరం సమష్టిగా పోరాడి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రాజకీయ పరమైన పదవులను దక్కించుకోవాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీల యొక్క కులగణన ప్రకారం రిజర్వేషన్ అమలు చేసే విధంగా కార్యాచరణ చేపట్టి అమలయ్యే విధంగా చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. వచ్చే ఎన్నికల్లో బీసీల జనాభా ప్రతిపదిక నిర్వహించే ఎన్నికల్లో అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు రమేష్, బాలు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో మనం చూస్తుంటే స్థానిక సంస్థ ఎన్నికలని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ బీసీలకు ఇస్తామని చెప్పేసి ఆశ చూపించి ఈరోజు బీసీలను మోసం చేయడం జరుగుతుంది. మేము బీసీ సంఘాల తరఫున డిమాండ్ చేసేది ఒకటే, 42% రిజర్వేషన్ రాబోయే ఎన్నికల్లో 42% రిజర్వేషన్ అమలైన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు అగ్రకులాలు చూస్తుంటే వాళ్ళు ఎంత, వాళ్ళ పర్సంటేజ్ ఎంత, వాళ్ళ పర్సంటేజ్ ప్రకారం మేము వాళ్ళ మీద మా పోరాటం కాదు. మా బీసీలం ఎంత శాతం అవుతున్నామో ఆ బీసీ శాతం యాక్చువల్గా డిక్లేర్ చేస్తే 50% పైనే. బట్ గవర్నమెంట్ తప్పులు లెక్కలు చేసి, తప్పులు సర్వేలు చేసి 42% అనేది రాష్ట్ర ప్రభుత్వం డిక్లేర్ చేసింది. సరే, దానికైనా కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కానీ 42% బీసీలను మభ్యపెట్టి ఈరోజు స్థానిక సంస్థ ఎన్నికలు అనేది నిర్వహించడం అనేది రాష్ట్ర ప్రభుత్వం అనేది చాలా తప్పు. వాటిని ఈ ఎలక్షన్లలో రిజర్వేషన్ కంపల్సరీ డిక్లేర్ చేయాలి. లేదంటే కాంగ్రెస్ పార్టీకి కరెక్ట్ గుణపాఠం చెప్తాం. ఈరోజు కాంగ్రెస్ బీజేపీ నాటకాలు ఆడుతున్నది. ఇక్కడ కాంగ్రెస్ మేము చేస్తున్నాము, కానీ సెంట్రల్లోనే వాళ్ళు రెజల్యూషన్ పాస్ చేయడం అనేది జరుగుతలేదు అనేది అంటున్నారు. ఇద్దరు తోడు దొంగలే. ఈరోజు ఏ పార్టీ అయినా బీసీలను మోసం చేసిన పార్టీలే. కాబట్టి ఇప్పుడు గతంలో ఉన్న బీసీలు నేడు స్థానిక ఎలక్షన్లలో సర్పంచ్లను డిక్లేర్ చేస్తామని కాంగ్రెస్ గవర్నమెంట్ ముందుకు వస్తుంది. ముందుగా మీ కాంగ్రెస్ గవర్నమెంట్ కోరేది ఏంటిదంటే బీసీలకు 42%. దానికి కాంగ్రెస్ గవర్నమెంట్ అన్ని దేశంలోని అన్ని పార్టీలు ఒకటికి వచ్చేసి తెలంగాణ ఏమైందంటే రేవంత్ రెడ్డి గారు అక్కడ ఢిల్లీలో ధర్నా చేయడం వల్ల ఏమైందంటే బీజేపీ ప్రభుత్వం ఉన్న నరేంద్ర మోడీ గారు మరియు అమిత్ షా గారు దానికి సానుకూలంగా ఈ మధ్యలో మీరు చూసుంటారు వార్తల్లో బీసీల జలగణన చేస్తాము, అదేవిధంగా బీసీలకు యొక్క సామాజికంగా
ఆర్థికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా మేము వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పేసి వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది. ముఖ్యంగా మేము కోరేది అంటే మా జిల్లా నాయకులు బీసీ సంఘం యాదగిరి అన్న గారు, అదేవిధంగా సంగారెడ్డి నియోజకవర్గం అధ్యక్షులు బాలు గారు పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా మేము అన్ని పార్టీలకు, ముఖ్యంగా గవర్నమెంట్లో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్కు కోరేది ఒకటే, మీరు అఖిల పక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కానీ, అదేవిధంగా బీజేపీ పార్టీ కానీ, అదేవిధంగా అన్ని బీసీ సంఘాల నాయకులకు తీసుకొని కేంద్రంలోకి తీసుకెళ్లేసి మీరు బీసీలకు 40% స్థానికంగా రిజర్వేషన్ డిక్లేర్ చేసిన తర్వాతనే మీరు సర్పంచ్ ఎలక్షన్లోకి వెళ్ళాలని మేము వాళ్ళని కోరుతున్నాం. ఎందుకంటే ఇప్పటికే గత 10 సంవత్సరాలు అయినా సరే, అంతకుముందు 20 సంవత్సరాలు అయినా సరే బీసీలకు రాజకీయంగా ఏ విధంగా మాకు న్యాయం జరగలేదు. అప్పటి ఎన్టీ రామారావు 34% రిజర్వేషన్ పెట్టిన తర్వాత వర్గంలో నేడు స్థానిక ఎలక్షన్లలో సర్పంచ్లను డిక్లేర్ చేస్తామని కాంగ్రెస్ గవర్నమెంట్ ముందుకు వస్తుంది. ముందుగా మీ కాంగ్రెస్ గవర్నమెంట్ కోరేది ఏంటిదంటే బీసీలకు 42%, దానికి కాంగ్రెస్ గవర్నమెంట్ దేశంలోని అన్ని పార్టీలు ఒకటికి వచ్చేసి ఏమైందంటే రేవంత్ రెడ్డి గారు అక్కడ ఢిల్లీలో ధర్నా చేయడం వల్ల ఏమైందంటే బీజేపీ ప్రభుత్వం ఉన్న నరేంద్ర మోడీ గారు మరియు అమిత్ షా గారు దానికి సానుకూలంగా ఈ మధ్యలో మీరు చూసుంటారు వార్తల్లో బీసీల జలగణన చేస్తాము. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ప్రిన్సిపల్ ఫాతిమా బేగం తెలిపారు. హెడ్ కుక్, నైట్ వాచ్మెన్, స్వీపర్ ఉద్యోగాల కోసం 10వ తరగతి పాస్ అయిన మహిళలు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వారి మహిళలు మాత్రమే అవకాశం ఉందన్నారు. ఈ నెల 28వ తేదీలోపు ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. కేజీబీవీ వెల్దుర్తిలో నైట్ వాచ్మెన్, హెడ్ కుక్ అండ్ స్వీపర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాబట్టి 10వ తరగతి చదివిన వెల్దుర్తి మండల మహిళా అభ్యర్థులు ఎవరైనా సరే ఇక్కడ కేజీబీవీ వెల్దుర్తిలో తమ దరఖాస్తులను సమర్పించగలరు. దీనికి చివరి తేదీ 28, ఈ నెల 28 వరకు పొడిగించబడింది. ఆసక్తి గల వాళ్ళు ఇక్కడ కేజీబీవీ వెల్దుర్తిలో తమ యొక్క అప్లికేషన్స్ని ఇవ్వగలరు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో సోమవారం జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా బీజేపీ నాయకులు ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. బలిదాన్ దివస్ సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారం రోజుల పాటు హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటుతామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల పార్టీ అధ్యక్షులు శేఖర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి గడ్డం నాగరాజ్, బీజేవైఎం మండల అధ్యక్షులు నవీన్ పటేల్, మాజీ మండల ప్రధాన కార్యదర్శి కొండి రమేష్, బీజేపీ మండల నాయకులు కృష్ణగౌడ్ పాల్గొన్నారు. ఈరోజు వెల్దుర్తి మండలంలో మెదక్ శాఖ బీజేపీ ఆధ్వర్యంలో పిలుపునివ్వడం జరిగింది. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివస్గా సందర్భంగా 11 రోజుల్లో మొక్కలు నాటడం ప్రోగ్రాము మాకు పిలుపునిచ్చారు. అందులో భాగంగా ఈరోజు వెల్దుర్తి మండలంలో మొక్కలు నాటడం జరుగుతుంది. మొక్కలు నాటడం వల్ల అందరికీ స్వచ్ఛమైన ఆక్సిజన్ వస్తున్న ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ అంటేనే స్వచ్ఛందం కోరుకునేది. కాబట్టి ప్రతి విలేజ్లో కూడా ప్రతి ఒక్కరు కూడా మొక్కలు పెట్టి పర్యావరణాన్ని కాపాడాల్సిందిగా కోరుచున్నాం. ఒలింపిక్ క్రీడలతో స్నేహం, సౌభ్రాతృత్వం, శాంతియుత, దృఢత్వం మరియు మెరుగైన ప్రపంచాన్ని నిర్మించడం కోసం ఈ క్రీడలు ఎంతో దోహదపడతాయని ఒలింపిక్ క్రీడల అసోసియేషన్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి కరణం గణేష్ రవికుమార్ అన్నారు. చేగుంట మండల కేంద్రంలో ఒలింపిక్ డే సందర్భంగా ఒలింపిక్ క్రీడా జ్యోతితో స్థానిక గెస్ట్ హౌస్ నుంచి బస్టాండ్ వరకు 2 కిలోమీటర్లు ఒలింపిక్లను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1896లో గ్రీస్ దేశంలోని అథెన్స్ మొదటి ఆధునిక ఒలింపిక్ క్రీడలు జరిగాయని, అప్పటి నుంచి ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి వేసవి ఒలింపిక్స్ క్రీడలు జరుగుతున్నాయన్నారు. ఒలింపిక్ ఉద్యమం యొక్క లక్ష్యం యువతను క్రీడల ద్వారా ఒలింపిక్ సిద్ధాంతానికి అనుగుణంగా శాంతియుత మరియు మెరుగైన ప్రపంచాన్ని నిర్మించడానికి దోహదపడతాయని, ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి అథ్లెట్లు ఒలింపిక్ క్రీడల్లో పాల్గొంటారన్నారు. వారి దేశం కోసం పోరాడతారని, ఒలింపిక్ క్రీడలు స్నేహం మరియు సౌభ్రాతృత్వం కోసం ఉద్దేశించినవని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి, మండల విద్యాధికారి నీరజ, ఉమ్మడి మెదక్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి కరణం గణేష్ రవికుమార్, అయిత పరంజ్యోతి, ఫిజికల్ డైరెక్టర్లు శారద, శంకర్, ప్రవీణ్, కరణం మల్లేశ్వరి, పీఈటీలు స్వామి, బాలాస్ తో పాటు క్రీడాకారులు, వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
దీంట్లో ముఖ్య అతిథులుగా మన చేగుంట ఎస్ఐ గారు మరియు ఎండిఓ గారు మరియు ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, అందరూ విద్యార్థులు మరియు పీఈటీలు పీడీలు అందరూ పెద్ద ఎత్తున ఇందులో పాల్గొనడం జరిగింది. దీన్ని మనము ఆర్ఎండి గెస్ట్ హౌస్ నుంచి బస్ స్టాండ్ వరకు పెద్ద ఎత్తున ఈ ఒలింపిక్ అన్ని ఈరోజు అన్ని ప్రారంభించడం జరిగింది. విద్యార్థులందరికీ ఒలింపిక్ యొక్క వందనాలు చెప్తూ థ్యాంక్ యూ. చేగుంటలోని గెస్ట్ హౌస్ నుంచి ఆర్ఎండి గెస్ట్ హౌస్ నుంచి బస్ స్టాండ్ వరకు 2 కిలోమీటర్స్ ఒలింపిక్ డే రన్ చేయడం జరిగింది. ఒలింపిక్స్ క్రీస్తు పూర్వం 393లో స్టార్ట్ అయినవి. తర్వాత యుద్ధాల వల్ల ఆగిపోయినాయి. దాని తర్వాత పియర్ డి కూపర్ అనే వ్యక్తి అవన్నిటిని అవగాహన చేసుకుని తర్వాత ఆధునిక ఒలింపిక్స్ను 1996లో గ్రీస్లోని ఏథెన్స్ నగరంలో స్టార్ట్ చేశాడు. మనకు ఈ ఆధునిక ఒలింపిక్స్కు పియర్టన్ ముఖ్య ఆద్యుడు. ఈ ఒలింపిక్ను 6 ఖండాలు, వాటికి 6 ఖండాలు గుర్తుగా 6 రింగ్స్ పెట్టారు. దాన్ని గుర్తు చిహ్నము. ఈ ఒలింపిక్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా స్నేహము సౌభ్రాతృత్వంతో అందరూ కలిసిమెలిసి మెలగాలని చెప్పి, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ప్రతి క్రీడకు ఒలింపిక్ మూలాధారం. దాదాపు ఎక్కడ ఎవరు మెడల్ కొట్టినా కంపల్సరీ ప్రాణప్రదంగా చూసుకునేది ఏంటంటే ఒలింపిక్ కనీసం పార్టిసిపేట్ చేయాలని లక్ష్యంతో చేస్తుంటారు. కనుక ఇప్పుడు ఏ క్రీడ అయినా సరే ప్రతి క్రీడలో ఒలింపిక్లో మెడల్ కొడితే వాళ్ళకు జీవితం ధన్యమైనట్టు ఉంటుంది. ఇక్కడికి ఈరోజు ఈ క్రీడలో ఈ ఒలింపిక్ టైంలో పాల్గొనడానికి గవర్నమెంట్ హై స్కూల్ నుంచి జడ్పీహెచ్ హై స్కూల్ నుంచి మరియు ఒలింపిక్ రన్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు పాల్గొని ఈ రన్ను సక్సెస్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులందరికీ కూడా అభినందనలు. నిజాంపేట మండల కేంద్రంలో రైతు గరుగుల రవితేజ వ్యవసాయ క్షేత్రంలో సోమవారం జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ అధికారి ప్రతాప్ సింగ్, రామయ్యంపేట వ్యవసాయ ఉప సంచాలకులు రాజనారాయణ చేతుల మీదుగా ప్లాంటేషన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ అధికారి మాట్లాడుతూ మెదక్ జిల్లా ఆయిల్ ఫామ్ తోటల సాగుకు అనుకూలంగా ఉందని IIOPR ఆయిల్ ఫామ్ పరిశోధనా స్థానం పెదవేగి శాస్త్రవేత్తలు జిల్లాను సందర్శించి ధృవీకరించగా 2023-24 సంవత్సరం నుంచి జిల్లాలో ఆయిల్ ఫామ్ పంటను ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. మెదక్ జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు నిమిత్తం రైతులకు మొక్కలు సరఫరా చేయుటకు మిస్టర్ మిస్ లీఫామ్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు చెల్మెడ గ్రామం నిజాంపేట మండలంలో 40 ఎకరాల స్థలంలో నర్సరీని స్థాపించడం జరిగిందని 9x9 మీటర్ల దూరంలో త్రికోణ ఆకార పద్ధతిలో మొక్కలు నాటుకోవడం వలన ఒక్కో ఎకరానికి 57 మొక్కలు వస్తాయని, ఉద్యానవన శాఖ ద్వారా ఆయిల్ ఫామ్ సాగు చేపట్టిన రైతులకు మొక్కలపై 11,001 రూపాయల రైతుతో పాటు 4 సంవత్సరాల తోట నిర్వహణకు మరియు అంతర పంటల సాగు కొరకు ఎకరాకు సంవత్సరానికి 42,000 చొప్పున మొత్తం 4,200 చొప్పున మొత్తం 16,800 రూపాయల రాయితీ సొమ్మును రైతుల ఖాతాకు జమ చేయబడుతుందన్నారు. ఒక రైతు గరిష్టంగా 12.50 ఎకరాల వరకు డ్రిప్ పరికరాలపై రాయితీ సదుపాయం కల్పించబడునన్నారు. ఆయిల్ ఫామ్ మొక్కలు నాటిన 4 సంవత్సరాల తర్వాత ఎకరానికి 10 నుంచి 12 టన్నుల దిగుబడి వచ్చునని, ప్రస్తుతం 1 టన్ను ఆయిల్ ఫామ్ గెల ధర 20,500 అని, ఈ లెక్కన సంవత్సరంలో 2,05,000 ఆదాయం పొందవచ్చన్నారు. ఖర్చులు పోను 1 ఎకరానికి సంవత్సరానికి 1,50,000 పొందవచ్చునని, రైతులు తమ ఆయిల్ ఫామ్ ఉత్పత్తులను ఫ్యాక్టరీల వరకు రవాణా చేసుకున్నకు అధిక ఛార్జీలు కేటాయించవలసి రావడం వలన కంపెనీ వారు రైతులకు ఇబ్బంది కలగకుండా ప్రతి 15 కిలోమీటర్లకు ఒక కలెక్షన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కంపెనీ వారు గెలలను కొనుగోలు చేసిన తర్వాత నిబంధనల ప్రకారం 14 రోజుల్లోపు రైతుల ఖాతాకు డబ్బు జమ చేయబడుతుందన్నారు. వారికి ప్రత్యామ్నాయంగా ఆయిల్ ఫామ్ పంట సాగు చేయాలని, దీని వలన రెట్టింపు ఆదాయం పొందవచ్చని, 1 ఎకరా వరి వేసే నీళ్లతో 5 ఎకరాల ఆయిల్ పంట పండించవచ్చని, పైగా ఆయిల్ ఫామ్ పంట దేశంలో ఏ పంటకి లేని విధంగా చట్టం ద్వారా ఎటువంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా సంబంధిత కంపెనీ కొనుగోలు చేస్తారని, కోతుల బెడదలేని పంట కాబట్టి రైతులందరూ ముందుకు వచ్చి ఆయిల్ పంట సాగు చేయాలన్నారు. అంతేకాకుండా మొదటి 4 సంవత్సరాలు పంట రాని దశలో అంతర పంటల ద్వారా కూడా ఆదాయం పొందవచ్చన్నారు. ఆయిల్ ఫామ్ పెట్టిన 5 సంవత్సరాల తర్వాత చాక్లెట్ తయారు చేసే పంట అయిన కోకో పంటను కానీ నీడను తట్టుకొని పెరిగే పంటలను సాగు చేసుకోవచ్చని, అదనపు ఆదాయం పొందవచ్చన్నారు. మెదక్ జిల్లాలో 2003-2004 సంవత్సరంలో
78 మంది రైతులు 336 ఎకరాల్లో 2004-2005 సంవత్సరంలో 152 రైతులచే 553 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేపట్టడం జరిగిందన్నారు. ఈ సంవత్సరం అనగా 2025-26 సంవత్సరానికి మెదక్ జిల్లాకు 2500 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ తోటల సాగు చేయటకు ప్రణాళిక చేసుకోవడం జరిగిందని, ఇప్పటి వరకు 1545 ఎకరాలకు రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందన్నారు. అందులో నుంచి 771 ఎకరాలు ఫామ్ తోటలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయని, కావున మెదక్ జిల్లాలోని రైతులు ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన పెంచుకొని అధిక విస్తీర్ణంలో ఆయిల్ ఫామ్ సాగు చేపట్టి ఇతర పంటల కంటే అధిక దిగుబడి మరియు లాభం పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారులు శ్రీలత, రమ్య, మౌనిక పాల్గొన్నారు. సీజన్లో కలిపి మనకు 30 నుంచి 40 వేల రూపాయలు మిగిలితే ఇక్కడ మనకు ఆయిల్ పామ్లో ఒక ఎకరానికి ఖర్చులన్నీ పోను 1,50,000 రూపాయలు మిగులుతుంది. కాబట్టి ఈ ఆయిల్ పామ్ పంట అనేది మన జిల్లాలో ఉన్న రైతులందరికీ పెద్ద మొత్తంలో తెలియాలని చెప్పేసి ఈ మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ని మేము ప్రతి మండలంలో చేపడుతున్నాము. దానిలో భాగంగానే ఈరోజు మన నిజాంపేట్ గ్రామంలో ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ ప్రోగ్రామ్ని ఇక్కడ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన రామాయణపేట్ అసిస్టెంట్ డైరెక్టర్ అగ్రికల్చర్ రాజనారాయణ గారు, అలాగే సంబంధిత ఉద్యాన అధికారి మన రచన గారు, అలాగే లివ్ పామ్ కంపెనీ మేనేజర్ గారు, దాంతోపాటు మన మండలానికి సంబంధించినటువంటి వ్యవసాయ విస్తరణాధికారులు, అలాగే రైతులు వీళ్ళంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. వ్యవసాయ మరియు ఉద్యాన శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిజాంపేట్ గ్రామంలో ఈ ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. మనకు గత సంవత్సరం వరకు మన జిల్లాలో 960 ఎకరాలలో ఆయిల్ పామ్ ప్లాంటేషన్ జరిగితే ఈ ఆర్థిక సంవత్సరానికి మన జిల్లాకి 2,500 ఎకరాలు ఒక టార్గెట్గా కేటాయించడం జరిగింది. యాక్చువల్లీ ఏంటంటే ఎప్పుడైతే మనం వరి పంట పెట్టుకుంటామో ఎకరానికి మనకు 15 నుంచి 20,000 మాత్రమే మిగులుతాయి వరిలో. కానీ అదే మనము ఆయిల్ పామ్ పంట ఒక ఎకరంలో వేసుకుంటే దాదాపుగా మనకు 10 టన్నుల దిగుబడి వస్తుంది. ఈరోజు రేటు మనకు 19,000 ఉంది. అంటే 10 టన్నులకు కలుపుకుంటే మొత్తం 1,90,000 రూపాయలు రైతుకి మనకు అమౌంట్ వస్తుంది. అందులోంచి ఒక 35 నుంచి 40,000 ఖర్చు పోయినా కూడా 1,50,000 మిగులుతుంది. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ పరిధిలోని స్థానిక నారాయణ ఫంక్షన్ హాల్లో ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇండ్లు పట్టాలు పంపిణీ చేస్తారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు 59 మందికి మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వర్జేష్ యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేసి పట్టాలు పంపిణీ చేశారు. వచ్చిన వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇల్లు కట్టుకోవాలన్నారు. ఇల్లు రాని వారు బాధపడొద్దని, వారికి వచ్చే జాబితాలో ఇండ్లు తప్పకుండా ఇప్పించే బాధ్యత తనదే అన్నారు. పార్టీలకు అతీతంగా ప్రతి పేదవాడికి తమ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుందని తెలిపారు. ఇండ్లు వచ్చిన వారు వెంటనే భూమి పూజ చేసుకుని ఇండ్లు మొదలు పెట్టుకోవాలని, మీకు విడతల వారీగా డబ్బులు ఇస్తామన్నారు. మీరు 60 గజాల్లో 400 నుంచి 600 అడుగుల వరకు కట్టుకోవాలని తెలిపారు. పిల్లర్లు వేసుకొని కట్టుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, గట్కేసర్ మాజీ చైర్పర్సన్ పావని జంగయ్య యాదవ్, మున్సిపల్ కమిషనర్ గట్కేసర్ మున్సిపల్ అధ్యక్షులు మామిండ్ల ముత్యాలు కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. సంబంధించినటువంటి 120 మందికి రణపురంతో కలుపుకొని 129 మందికి ఇండ్లు ఇచ్చినాం. ఇంకా కూడా చాలా మందికి వెరిఫై చేస్తున్నారు. కొందరు అప్లికేషన్లు తీసుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ ఉమ్మడి మున్సిపాలిటీ అయితే ఉందో 250 నుంచి 300 ఇండ్లు ఇస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రితో తీసుకున్నాం. ఖచ్చితంగా 300 ఇండ్లు శాంక్షన్ చేయాల్సి ఉంది. ఇప్పుడు 129 అయినాయి. ఇంకా కూడా పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే అప్లికేషన్ పెట్టుకున్నప్పుడే కొన్ని అవకతవకలు వీళ్ళకి తెలియక, ప్రజలకు తెలియక కరెక్ట్ అప్లికేషన్ పెట్టుకోలేదు. అంటే ఇంట్లో తండ్రికి ఉంటే తండ్రికి 3 కొడుకులు ఉంటారు పాత గ్రామంలో. ఆ 4 కూడా పాత ఇంట్లోనే ఉంటున్నారు. కానీ వాళ్ళకు మా లీడర్లు చెప్పుకోవడం కానీ, ఆఫీసర్లతో కోటేషన్ కానీ కొన్ని ఇబ్బందులు జరిగినాయి. ఖచ్చితంగా ఇంకా 200 ఇండ్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. మొత్తం 350 ఇండ్లు గట్కేసర్ మున్సిపాలిటీకి ఇస్తాం. ఎవరెవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ మా ఇంద్రమ్మ కమిటీ సభ్యులు ఉంటారు. గ్రామాలలో వార్డులో అయితే ఇంద్రమ్మ కమిటీ సభ్యులు ఉంటారు. వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళని తీసుకొని మున్సిపల్ ఆఫీస్కి పోయి మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి మున్సిపాలిటీలో ఉన్నటువంటి వాళ్ళకు వార్డు, గ్రామాలలో ఉంటే ఇందిరమ్మ కమిటీ, అందరూ కూడా ఇందిరమ్మ కమిటీ సభ్యులను తీసుకుపోయి అప్లికేషన్ తీసుకోమని చెప్తున్నాం. ఖచ్చితంగా అందరికీ పేదవాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇస్తాం. 5 లక్షల రూపాయలు బేస్మెంట్ కట్టినాక 1,00,000 రూపాయలు, గోడ పెట్టినాక 1,00,000 రూపాయలు, స్లాబ్ వేసినాక 2 లక్షల రూపాయలు,
మొత్తం అయిపోయాక ఇంకో 1,00,000 రూపాయలు ఇచ్చి అందరికి కూడా గృహప్రవేశం చేయించాల్సిన బాధ్యత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బి బ్లాక్ అధ్యక్షుడు మహేష్ గారి భుజాసనం మీద ఉంది. ఆయనతో పాటు ముత్యాల యాదవ్ గారు ప్రెసిడెంట్ గా ఉన్నారు, మాజీ చైర్మన్ ఉన్నది, సంబంధించినటువంటి మార్కెట్ కమిటీ సభ్యులు మచ్చందర్ రెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా కీసరకుర్తి సభ్యులు అమర్ ఉన్నారు. వీళ్ళందరూ అధ్యక్షులు, ఇంద్రమ్మ కమిటీ సభ్యులు ఎవరెవరి గ్రామాలలో ఏమేమి కావాలో వాళ్ళందరికీ ఇప్పియాల్సిందే కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా శాంక్షన్ చేయిస్తాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో జనసంఘ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి నివాళులు అర్పించారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ బీజేపీ అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్ ఆధ్వర్యంలో గజ్వేల్ పట్టణం అంబేద్కర్ చౌరస్తా వారి చిత్రపటానికి నివాళులు అర్పించి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏక్ దేశ్ మే ఏక్ రాజ్యాంగ చలేంగే అని చెప్పి భారతదేశంలో ఒకే రాజ్యాన్ని అమలు చేయాలని చెప్పి ఏదైతే డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పూనుకున్నారో నేటి ఆ కళ 2019లో భారతదేశ ప్రధాని నెరవేర్చిందని చెప్పుకోవడానికి మేమందరం సంతోషిస్తున్నాము. ఆ రోజు భారతదేశాన్ని 2 భాగాలుగా విభజించి జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ ప్రతిపత్తిని వెంటనే తొలగించాలని చెప్పి డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు పూనుకొని దీక్ష చేయాల్సిన సమయంలో అరెస్ట్ చేసి వారి మరణాన్ని ఏ విధంగా జరిగిందో కూడా పబ్లిక్ తెలియకుండా వారిని జైల్లోనే ఇది చేసినారని చెప్పడానికి చింతిస్తున్నాము. అదేవిధంగా ఈరోజు మన భారతదేశం అంతా ఒకే రకంగా నడవాలనే ఉద్దేశంలో 2019లో నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం హర్షదగ్గమని చెప్పుకోవడానికి సంతోషిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను. స్వాతంత్రం వెలువడిన తర్వాత ఈ దేశంలో మొదటి ప్రభుత్వంగా ఏర్పడినటువంటి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి ప్రధాని అయినటువంటి నెహ్రూ గారి క్యాబినెట్లో వారి నిర్ణయాలను, వారి సంతుష్టీకరణ నిర్ణయాలను ఈ దేశానికి సంబంధించినటువంటి ఒక 100 ఏళ్ల నష్టాన్ని ఈరోజు నెహ్రూ గారు చేసిపోయిన దాఖలాలు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. వారి అటువంటి నిర్ణయాలను వ్యతిరేకించి ఆ యొక్క నెహ్రూ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి ఈరోజు ఆ రోజునాడు ఏదైతే కాశ్మీర్కు ప్రత్యేక దేశంగా, ప్రత్యేక జెండా, ప్రత్యేక స్వయం ప్రతిపత్తి ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం రద్దు చేసినటువంటి 360 ఆర్టికల్ను ఏదైతే ఉందో ఆ ఆర్టికల్ ఆనాడు నెహ్రూ ప్రభుత్వం పెడితే దాన్ని పూర్తిగా వ్యతిరేకించి ఈ దేశానికి ఒకటే జెండా, ఒకటే రాజధాని, ఈ దేశానికి ఒకటే సమైక్యతగా ఉండాలి, ఒకే దేశంగా ఉండాలని చెప్పి ఈరోజు ఆనాడు ఏదైతే కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తిని వ్యతిరేకించి భారత ప్రభుత్వం క్యాబినెట్లో నుంచి బయటకు వచ్చి జనసంఘ్ పార్టీని ఈరోజు ఏర్పాటు చేసి కాశ్మీర్ను ఈ దేశంలో అంతర్భాగం అని చెప్పి ఆనాడు కాశ్మీర్కు పెద్ద ఎత్తున యాత్రగా వెళ్ళినటువంటి డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు ఈరోజు దేశ సమైక్యత కోసం ఇదే రోజు అయినటువంటి రోజున ఈరోజు అనుమాన స్థితిలో ఈరోజు కాశ్మీర్ జైళ్లలో మరణించడం జరిగింది. ఆనాడి నెహ్రూ ప్రభుత్వం ఎటువంటి మరణానికి సంబంధించినటువంటి ఎటువంటి విషయాలను కూడా బయటకు తేలేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈరోజు చెప్పే దేశ సమైక్యత నినాదాన్ని ఈరోజు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ నుంచి పుణికిపుచ్చుకొని ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 11 సంవత్సరాలుగా యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ వారోత్సవాల సందర్భంగా గజ్వేల్ ఏసీపీ నర్సింహులు ఇన్స్పెక్టర్లు సాయిదా, ముత్యంరాజు గర్ల్స్ ఎడ్యుకేషన్ హబ్ గజ్వేల్ విద్యార్థులతో కలిసి ఎడ్యుకేషన్ హబ్ నుంచి గజ్వేల్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల వాడకం వల్ల కలిగే అనర్థాలను గురించి అవగాహన కల్పించారు. యాంటీ డ్రగ్స్ సోల్జర్ అని సెల్ఫీ ఫోటో కూడా తీయించడం జరిగింది. ఎడ్యుకేషన్ హబ్ ఆవరణలో మొక్కలు నాటారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల రహిత జిల్లాకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, మాదక ద్రవ్యాల నిర్మూలన మనందరి బాధ్యత అన్నారు. డ్రగ్స్ మహమ్మారిని తరిమేద్దాం, డ్రగ్స్
రహిత సమాజాన్ని భావితరాలకు అందిద్దాం. మత్తు చేస్తుంది జీవితాన్ని చిత్తు, ముఖ్యంగా యువత ఆనందం కొరకు అలవాటు చేసుకుని జీవితాలు నాశనం చేసుకోవద్దన్నారు. ఈ సందర్భంగా గజ్వేల్ ఏసీపీ నరసింహులు మాట్లాడుతూ యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ వారోత్సవాల సందర్భంగా పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం గజ్వేల్ ఎడ్యుకేషన్ హబ్ విద్యార్థినులకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు గమనిస్తూ ఉండాలన్నారు. యువత ఎంతో బంగారు భవిష్యత్తు కలిగి ఉండవలసిన వారని కొంతమంది చెడు మార్గాల వైపు ఆకర్షితులవుతున్నారని, మత్తుకు అలవాటు పడి గంజాయి అలవాటు చేసుకుని జీవితాలు నాశనం చేసుకుంటున్నారని వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గంజాయి ఇతర మత్తు పదార్థాలు సేవించేవారు వారి మానసిక స్థితిని కోల్పోయే నేరాలు చేసే అవకాశం ఉందన్నారు. గంజాయి వంటి మత్తు పదార్థాలు మానవుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని, నరాలు, గుండె సహా ప్రధాన అవయవాలు దెబ్బతినే అవకాశం ఉందన్నారు. గ్రామాలలో, పట్టణాలలో మాదక ద్రవ్యాల విషయంలో మాదక ద్రవ్యాలకు యువతను దూరంగా ఉంచాలని, డ్రగ్స్ రహిత తెలంగాణ సమాజం కొరకు అందరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ఇన్స్పెక్టర్లు సైదా, ముత్యంరాజు, ఎడ్యుకేషన్ హబ్ ప్రిన్సిపల్ వనిషా, ఉపాధ్యాయులు, పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇందులో మీ స్కూల్లో, మీ కాలేజీలో కూడా ఇది ఒకరోజు పెట్టేస్తే మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీరు యాంటీ డ్రగ్స్ సోల్జర్గా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఒకటి. దాని తర్వాత దీనిలో వీడియోస్, యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ చేసినటువంటి షార్ట్ ఫిల్మ్స్ అట్లాంటివన్నీ కూడా ఒక్కొక్క డిఫరెంట్ ఉన్నాయి. మీకు టోల్ ఫ్రీ నంబర్ ఉంది. ఏదున్నా 1908 చేస్తే డ్రగ్ రిలేటెడ్ ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా దానికి కాల్ చేసి మీరు చెప్పవచ్చు. జనరల్గా ఈ పెడ్డర్స్ ఏం చేస్తారంటే కాలేజెస్ కానీ మరియు స్కూల్స్కి కానీ దగ్గర ఏదైనా పాన్ షాపు, హోటళ్లలో చిన్న టీ ప్యాకెట్ లాంటి గాంజా ప్యాకెట్లు మరియు చాక్లెట్స్ రూపంలో ఈ డ్రగ్స్ ఫస్ట్ అలవాటు చేస్తారు. అట్లాంటి పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ చాక్లెట్లు అన్నోన్ పర్సన్స్ ఇచ్చినప్పుడు తీసుకోవద్దు. మీరు అట్లాంటి అలవాట్లు కూడా మీరు బానిస కావద్దు. ఒకసారి డ్రగ్ అడిక్ట్ అయితే రకరకాల కాంప్లికేషన్స్ వస్తున్నాయి. వాళ్ళు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దాంతో వాళ్ళ లైఫ్ పూర్తిగా నాశనం అయిపోతుంది. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని 9, 10వ వార్డులో గతంలో శాంక్షన్ అయిన సీసీ రోడ్డు నిర్మాణం చేయాలని టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కళ్యాణ్ కార్, నర్సింగ్లతో కలిసి వార్డు సభ్యులు సోమవారం మున్సిపల్ కమిషనర్ కోరుకొండ నర్సయ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ 9, 10 వార్డులలో గతంలో సీసీ రోడ్ల నిర్మాణం కొరకు బడ్జెట్ విడుదలైందని, కానీ నేటికి కూడా రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించలేదన్నారు. ఈ రోడ్డు 9, 10వ వార్డు మరియు ఎస్సీ కాలనీకి పోవు రోడ్డు అయినందున మరియు ఈ రోడ్డు నిత్యం ప్రజలతో రద్దీగా ఉండే రోడ్డు అయినందున సీసీ రోడ్డు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, వర్షాకాలం రావడం వల్ల రోడ్డుపైన వర్షపు నీళ్లతో బురదమయమై మెయింటెనెన్స్ లో బాగు చేయాల్సినటువంటి సీసీ రోడ్డును చేయకుండా వదిలేయడం వల్ల సీజనల్ వ్యాధికి ప్రజలకు గురవుతున్నారన్నారు. త్వరగా వార్డులో రోడ్డు పనులు ప్రారంభం చేసి అక్కడక్కడ సరిగా లేని మురుగునీటి కాలువలను కూడా బాగు చేసి కాలనీవాసుల సమస్యలు పరిష్కరించాలన్నారు. ఈ రోడ్డు మెయిన్ రోడ్డు నుంచి వస్తుండగా పాత కూరగాయల మార్కెట్ వద్ద రోడ్డు వెడల్పు చాలా చిన్నదిగా ఉన్నందున ప్రజల రాకపోకలకు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కావున ఈ రోడ్డును కొంచెం వెడల్పుగా చేయగలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు పాల్గొన్నారు. మనోహర్ సేఠ్, ఉప్పల శ్రీనివాస్, నర్సింహులు, నాయని రాములు, మేరా శ్రీనివాస్, మల్లారెడ్డి, శంకర్ తదితరులు పాల్గొన్నారు. సొంతంగా ఒక మున్సిపల్ కమిషనర్గా నా వంతు పాత్ర నేను ఈ మున్సిపల్ మీద ప్రతి విషయాన్ని సున్నితంగా పరిశీలించాలనే ఆలోచన కనిపిస్తలేదు. ఎందుకంటే ఆర్ఎన్బి పేరు చెప్పి ఇటు మున్సిపల్ పేరు చెప్పి ఆర్ఎన్బి వాళ్ళు తప్పించుకుంటారు. ఈ ప్రభుత్వంలో ఇప్పుడు బిల్స్ వచ్చే పరిస్థితి లేదు కాబట్టి పాత కాంట్రాక్టర్లు పనిచేసే పరిస్థితి లేదు కాబట్టి మున్సిపల్ ఉన్నటువంటి జనరల్ ఫండ్ తోటి మిగతా మెయింటెనెన్స్ చిన్న 3 మీటర్ల మోరీని 2 మీటర్ల మోరీని కూడా ఆర్ఎన్బి కాంట్రాక్టర్లు చేయాలంటే ఇప్పుడున్న పరిస్థితిలో చేసే పరిస్థితి లేదు. వీటన్నిటిని మున్సిపల్ ఫండ్ నుంచేలే కంప్లీట్ చేసి, ఎందుకంటే చిన్న లింకులు 2 మీటర్లు, 3 మీటర్లు, 5 మీటర్లు, అదేవిధంగా 9th వార్డులో వేసినటువంటి సీసీ కాంట్రాక్టర్లు కూడా సీసీ రోడ్డును కూడా సరిగా చేపియలేకపోతున్నారు. కాబట్టి వీలైనంత త్వరగా వీటిని కంప్లీట్ చేయాలి. ఆ మోరీ లింకులు కలపకపోవడం వల్ల ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది. దోమలు, ఈగలు, విషజ్వరాలు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి వీలైనంత త్వరగా శానిటేషన్ అనేది మీ చేతుల్లోనే ఉంటది. ఇంతవరకు కూడా కనీసం దోమల మందు చల్లలేదు, ఒక బ్లీచింగ్ పౌడర్ లేదు. సీజనల్ వ్యాధులు ప్రబలించే పరిస్థితి ఉన్నది. ఆ ఫోటోలు చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి వీలైనంత త్వరగా 9th వార్డును స్పెషల్ జోన్ గా తీసుకొని దీన్ని స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని 9వ వార్డులో వీలైనంత త్వరగా ఈ కార్యక్రమం డ్రైనేజీకి సంబంధించినటువంటి పనులు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయగలరని మన కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది.
దీంట్లో 9th వార్డు ప్రజలందరూ సంతకాలు పెట్టినటువంటి ఈ కాపీని కూడా కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది. కాబట్టి దీన్ని ఒక రాజకీయ కోణంగా కాకుండా ప్రజా సమస్యలు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉన్నటువంటి అధికారులు మాత్రం ప్రజాసేవల్లోనే ఉండాలి. కాబట్టి రాజకీయ కోణంతో కాకుండా ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ప్రజలకు అవసరం ఉన్న మ్యాండేటరీ పనులు శానిటేషన్ కాబట్టి ఆ శానిటేషన్ పనులు కూడా వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి ఆ డ్రైన్ లింకులను పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయగలరని మనవి. జై తెలంగాణ. రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మెదక్ జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కమ్మరి రమేష్ చారి మాట్లాడుతూ బీఆర్ఎస్ 10 సంవత్సరాల్లో చేయని అభివృద్ధి పనులు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోపే పనులు చేయడం అభినందనీయమన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేకని బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లడం విడ్డూరంగా ఉందన్నారు. బీఆర్ఎస్ నాయకుల ప్రవర్తన హాస్యాస్పదంగా ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ సహకారంతో గ్రామంలో 55 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు, 4 లక్షల అండర్ గ్రౌండ్ డ్రైనేజీతో పాటు వివిధ రకాల అభివృద్ధి పనులు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిరాములు, శ్యాములు, ఎల్లం కుమార్, పెంటయ్య, సిద్ధారెడ్డి, నరేష్, సతీష్, రాజు, కిష్టయ్య, కమల్, రాజయ్య, శివ, సందీప్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కాట్రియాల గ్రామంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల మీడియా సమావేశం నిర్వహించడం జరుగుతుంది. దీనికి కారణం ఏమిటంటే మా గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు వ్యవహరిస్తున్నటువంటి హాస్యాస్పదమైన తీరు పట్ల మేము వారికి వివరణ ఇవ్వడం కోసం ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. వారి ప్రవర్తన, వారి గతంలో మేము ఏం చేశామనే విషయం మర్చిపోయి ఇప్పుడు ఏదో ప్రభుత్వం పైన బురదలు చల్లే విధంగా చిన్న చిన్న సమస్యలను ఏదో భూతద్దంలో పెట్టి పెద్ద సమస్యగా చూపిస్తూ ప్రభుత్వం పైన బురద చల్లాలని చెప్పి ఏదో నిరసన కార్యక్రమం చేస్తున్నామనే విధంగా పేపర్ స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ రాష్ట్రంలో కానీ, నియోజకవర్గంలో కానీ, గ్రామాలలో కానీ గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వ పనితీరు పట్ల, ప్రభుత్వం సంక్షేమ పథకాల పట్ల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. వారు నిరసన వ్యక్తం చేయడానికి ఏ సందర్భాల్లో కూడా ముందుకు రావాలని చూడడం లేదు. వీరు ఏదో కొంతమందిని ఉద్దేశపూర్వకంగా ముందుకు తీసుకొచ్చి గ్రామ పంచాయతీ దగ్గర ఏదో చెత్తబుట్టిల పంపిణీ జరుగుతుందని, ఇంకేదో జరుగుతుందని చెప్పి మభ్య మాటలు చెప్పి వారిని పిలిచి అది నిరసన కార్యక్రమంగా చూపించే ప్రయత్నం చేశారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ తరఫున ఇక్కడ వారు ఇచ్చిన స్టేట్మెంట్ను చూస్తే హాస్యాస్పదం అనిపిస్తుంది. ఎందుకంటే వారు గత 10 సంవత్సరాలు వారి ప్రభుత్వం పాలించింది, వారు ఏం చేశారని అది ఏ మొహం పెట్టుకొని మరి గ్రామ పంచాయతీ వద్ద స్టేట్మెంట్లు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. మా ప్రభుత్వం చేస్తున్న పనితీరు పట్ల ఇక్కడ 200 యూనిట్ల ఉచిత కరెంట్ అయితేనేమి, ఉచిత బస్సు అయితేనేమి, 500కే గ్యాసు, గెలిచిన ప్రభుత్వం వచ్చినాక సంవత్సరంలోనే 60,000 ఉద్యోగాలు, రాజీవ్ యువ వికాసం, రైతు భరోసా, రైతు రుణమాఫీ, ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం, భూభారతి సదస్సులు గ్రామాలలో ఈ సంవత్సర కాలంలోనే ఇంత మంచి సంక్షేమ పథకాల తీరు పట్ల ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తుంటే వీరికి ఓర్వదాలక ప్రభుత్వానికి, ఎమ్మెల్యే గారికి, గ్రామాలలో ఉన్న నాయకులకు, కాంగ్రెస్ నాయకులకు వస్తున్న మంచి పేరును తట్టుకోలేక ఏదో ఒక రకంగా బురదలని ప్రయత్నిస్తున్నారు. ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వం పట్ల ఎక్కడ ప్రజలు నిరసన వ్యక్తం చేయడానికి ముందుకు రావడం లేదని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాము. ఇదే కాకుండా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానీ, కొత్త రేషన్ కార్డులు 10 సంవత్సరాల కాలంలో గ్రామాలలో ఒక్క రేషన్ కార్డు వచ్చింది కూడా లేదు. ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయి. ఇవన్నీ చేసుకుంటూ పోతుంటే ఏకకాలంలో రుణమాఫీ, రైతులు సంతోషంగా ఉన్నారు. ఇక్కడ సకాలంలో శాలరీలు వస్తూ ఉద్యోగులు సంతోషంగా ఉన్నారు. అన్ని రకాలుగా ప్రభుత్వం పట్ల సంతోషంగా ఉంటే వీళ్ళు మాత్రం ఏదో చేయాలని ప్రయత్నిస్తున్నారు. అదే కాకుండా మీరు 10 సంవత్సరాలు పాలించారు, మీ పాలన పట్ల ఏం చేసిరు? మీ 10 సంవత్సరాల పాలనలో జరిగింది ఏముంది? మేము గెలిచి 15 సంవత్సరాలు, మీ 10 సంవత్సరాల పాలనకు మా 15 నెలల పాలనకు ఒకసారి కంపేర్ చేసి చెప్తున్నా. మీరు 10 సంవత్సరాలు పాలించినా సగం రోడ్లు సీసీ రోడ్లు వేయలేకపోయారు. సీఎం మీదే, ప్రభుత్వం మీదే, ఎమ్మెల్యే మీదే, నాయకులు మీరే. ఈరోజు ఏ మొహం పెట్టుకొని ప్రెస్ మీట్లు పెడుతున్నారు? మేము గెలిచిన 15 సంవత్సరాలని మా మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే, యువ నాయకులు మైనంపల్లి రోహిత్ అన్న గారి సహకారంతో దాదాపు 55 లక్షల సీసీ రోడ్లు తండాలలో కానీ, గ్రామాల్లో కానీ 55 లక్షల సీసీ రోడ్లు వేయడం జరిగింది. అలాగే ఒక 40 లక్షల వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, 27 ఇందిరం ఇల్లు. మీ 10 సంవత్సరాలు పాలిస్తే గ్రామాలలో ఒక్క ఇల్లు కూడా దిక్కులేదు. ఇప్పటివరకు ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు.
ఇందిరమ్మ ప్రభుత్వం రాగానే, ప్రజాపాలన రాగానే మాకు ఇండ్లు వచ్చినాయి అని చెప్పి గ్రామాలలో 27 ఇండ్లు ముగ్గులు పోసుకొని పనులు ప్రారంభిస్తుంటే ఓర్వదాలక ఏదో ఒక నిందలు వేసి ఏదో ఒక కార్యక్రమం చేపట్టాలనే ఉద్దేశంతో చూస్తున్నారు. కానీ ఆ ప్రయత్నం విఫలమవుతుందని చెప్పి మీకు అర్థం కావట్లేదు. ప్రజలు దీన్ని తిప్పికొడతారు. 27 ఇందిరమ్మ ఇండ్లు గ్రామంలో మీ పార్టీకి సంబంధించిన, మీది చూసుకోండి ఫస్ట్, మీ పార్టీకి ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అర్జీలకు ప్రాధాన్యతను ఇస్తూ ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. ఐసీసీ సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 71 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలు పరిష్కరించాలని, అదేవిధంగా అమీన్పూర్ మండలంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను ఆక్రమిస్తున్నారని బీజేపీ నాయకులు కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, డిఆర్ఓ పద్మజారాణిలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులపై చేపట్టిన చర్యలను వివరిస్తూ అధికారులకు సమాచారం తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.